పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరుపై నడకలా ఉందన్నారు టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ. పవన్ కు స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, పవన్ ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ఎంతైనా కృషి చేస్తామంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో 4 రోజులు ప్రచార పర్యటనలో భాగంగా ఈరోజు 4 రోజు ముగించుకుని తిరిగి ఏవైతే తెనాలి ప్రచారంలో వారు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అయితే ఇటువంటి అభివృద్ధి చూసుకుంటే అయితే ఈ 4 రోజులు ప్రచారం ఏ రకంగా జరిగిన అంశంపై ప్రస్తుతం మన వద్ద టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ వారు అడిగి మరింత సంవత్సరాలు అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు 4 రోజులు పిఠాపురం వర్మ ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు, అయితే మీరు ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు, అది ఏ రకంగా జరిగింది? ఇంకా మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా డిసైడ్ అయ్యాక రావడం మొట్టమొదటిసారి. ఈ 4 రోజులు కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరిగినాయి. దైవ దర్శనం చేసుకున్నారు. దైవ దర్శనాలు అన్నీ కూడా పూర్తయినాయి. దాంతోపాటుగా చేబ్రోల్ మీటింగ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఈవేళ కూడా కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అయినాయి. ఆల్రెడీ పుంజుకుంటా ఉంది ప్రచారం. రేపటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, జన సైనికుల ఆధ్వర్యంలో రేపటి నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. దాని మీద అందరికీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా దాని యొక్క పాంప్లెట్ని కూడా ఓపెన్ చేశారు. రేపటి నుంచి కార్యక్రమాలు గట్టిగా పుంజుకుంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనే వైసీపీని తరిమి కొడతాం. ఇక్కడ డిపాజిట్ లేకుండా చేసి పరిస్థితి వైసీపీకి వస్తుందని కూడా తెలియజేస్తాం. ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మ జనసేనకి పెద్ద కొమ్ముగా ఉంటారు. అయితే అంటే వారి యొక్క సారథ్యంలో ముందుకెళ్తే ఖచ్చితంగా ఏవైతే 1,00,000 మెజార్టీ నగ్గుతారు అని చెప్పి ప్రజలు నమ్మకం. దాన్ని రకంగా నగ్గుతారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాం కదా, రోజు రోజుకి పెరుగుతుంది. భారీ మెజారిటీతో నగ్గుతారు, అందులో తేడా లేదు. సార్, ఇప్పుడు వైసీపీకి సంబంధించి వారు ఇచ్చిన సంక్షేమ పథకాలు మాకు ఎంతో అభివృద్ధి చేస్తున్నాం, మేము దానివల్ల మేము గెలుపొందని చెప్పి వారు ధీమా వ్యక్తం చేస్తారు. దాన్ని ఢీకొట్టే విధంగా టీడీపీ, జనసేన, బీజేపీ తీరం గెలుపుతారు. వైసీపీ సంక్షేమ పథకాలు ఎవరికి పడలేదు. ఇక్కడ ఉన్న అభ్యర్థి వంగా గీత 5 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు కనపడలేదు. ఇప్పుడు ఓట్ల గురించి వచ్చింది. 5 ఏళ్ళలో ₹1 పిఠాపురం నియోజకవర్గానికి ఇవ్వలేదు. కరోనా వచ్చింది, 3.5 సంవత్సరాలు ఇంట్లో ఉంది ఆవిడ ఏంటంటే ఇక్కడికి ఏ రోజు రాలేదు. ఎలక్షన్ కాబట్టి 30 రోజుల ముందు వచ్చింది. అది ప్రజలందరికీ తెలిసి తిప్పి ఎలా కొట్టారో కొడతారు. సార్, ప్రధానంగా చూసుకుంటే ఏవైతే అంటే జనసేన కానీ బీజేపీ కూటమి నేపథ్యంలో 1,00,000 మెజార్టీ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ పవన్ అనే వ్యక్తి నెగ్గు చూపించని చెప్పి ఆవిడ సంచలనం వ్యక్తం చేస్తారు. దాన్ని ఏమంటారు? ఎలా ఉంటాయంటే 5 ఏళ్ళు ఆవిడ కనపడలేదు కదా. 5 ఏళ్ళు కనపడితే ప్రజల గురించి ఏమన్నా మాట్లాడచ్చు. కనపడిన మనిషికి ఓటేసి కూడా ఎవడున్నాడు? ఎవడో లేడు. అంత తెలివి తక్కువ ఎవడలేడు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి నేపథ్యంలో ఖచ్చితంగా ఏవైతే జనసేన అభ్యర్థిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ అని చెప్పి ఏవైతే చెప్పామో దానికి గెలుపొందే దిశగా అయితే మేము అడుగులు వేస్తామో. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలుపొంది ఆయన ఖచ్చితంగా అసెంబ్లీ స్థానానికి వెళ్తారని చెప్పి ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ధీమా వ్యక్తం పరిస్థితి. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, పిఠాపురం నియోజకవర్గం నుంచి.